పొట్లకాయ పెరుగు పచ్చడి. ఇదేమి క్లౌడ్ కిచెన్‌లో ఆర్డర్ కాదండి. జస్ట్ ఇంట్లో కోసం ప్రిపేర్ చేసుకుంది. ఆ ప్రొసీజర్‌నే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ పొట్లకాయలని శుభ్రంగా కడుక్కొని పైన ఉన్న పొట్టంతా తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పేసి కదుపుకొని పక్కన ఉంచేసుకోవాలి. సో దట్ ఈ పొట్లకాయల్లోంచి కొంచెం వాటర్ ఊజ్ అవుతుందనమాట. ఇక తర్వాత పచ్చడికి కావలసిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కూడా కడుక్కొని తొడిమలు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇంకా ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఇంతకుముందు కట్ చేసి ఉప్పులో నానబెట్టిన పొట్లకాయల్ని వేసేసుకుంటున్నాము. మేము కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకున్నాము. మామూలుగా అయితే ఇంకొంచెం ఆయిల్ పడుతుంది. కాసేపు అయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే చక్కగా మగ్గిపోయి ఉంటాయి. వాటిల్ని ఈ విధంగా మనం గరిటెతోనే చిన్న చిన్న పీసెస్‌గా చేసేసుకోవాలి. మనం పొట్లకాయల్ని మిక్సీకి వెయ్యమనమాట. ఆ తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు మగ్గబెట్టుకుంటున్నాం. పచ్చిమిర్చి పెద్ద కారంగా లేవు, అందుకనే ఆ మాత్రం వేసుకున్నాం. దీంట్లోనే వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసేసి కొంచెం కచ్చాపచ్చాగా అంటే పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని తీసుకువెళ్ళి ఇంతకుముందు మనం మగ్గించి ముక్కలు చేసి పెట్టుకున్న పొట్లకాయల మీద వేసేసి ఒకసారి మంచిగా కలుపుకొని తర్వాత ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకుని పెరుగు కలిపేసుకోవటమే. ఇష్టం ఉన్నవారు తాలింపు పెట్టుకోవచ్చు, లేదా తాలింపు లేకుండా కూడా ఈ విధంగానే తినేయొచ్చు. అయితే పెరుగు కలిపిన తర్వాత కనీసం అరగంట అయినా సరే ఈ పచ్చడిని పక్కన పెడితే ఇంకా కమ్మటి రుచి వస్తుంది. పెరుగు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కలిపేసుకోవచ్చు. కావాలంటే మనం ఉల్లిపాయలు స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే పొట్లకాయలో ఆ క్రంచ్‌నెస్ ఎట్లానో ఉంటుంది. శ్రీశైలం స్వగృహ ఫుడ్స్ అని స్విగ్గీ, జొమాటోలో సెర్చ్ చేయొచ్చు. లేదంటే ఆఫ్లైన్ మెనూ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయగలరు. ఆన్లైన్ ప్రైసెస్‌కి, ఆఫ్లైన్ ప్రైసెస్‌కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆఫ్లైన్ మెనూ కోసం వాట్సాప్ చేయండి. మీకు మెనూ సెండ్ చేస్తాము. మెన్యూలో ఉన్న ఐటెమ్సే కాకుండా కస్టమైజేషన్ కూడా ఉంటుంది. జై హింద్.